Many of the answers are wrong if unchecked. Shocker, ra? చాలా పెద్ద కమ్యూనిటీలో ఈ డిస్ప్యూట్ ఉన్నది దట్ ఏఐ మనకు కాన్ఫిడెంట్లీ రాంగ్ ఆన్సర్స్ ఇస్తుందని. నేను చెప్పేది సింపుల్, ఏ అవుట్పుట్ ని కూడా ఎమ్మటే నమ్మకండి. యూ మస్ట్ వెరిఫై, అదర్వైజ్ యూ విల్ యాక్ట్ ఆన్ ద రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇట్ గివ్స్. ఇది ఏఐ ఎట్లా రాంగ్ ఆన్సర్ ఇస్తుందో చూద్దాం. ఈ ప్రాంప్ట్ చూడండి. ఇన్ ద తెలుగు మూవీ టాగోర్, చిరంజీవి వాజ్ ఫెనామినల్ బట్ ఐ డి నాట్ లైక్ ద రోల్ ఆఫ్ వెంకటేష్. వాట్ డూ యూ థింక్? ఇక్కడ నాకు తెలిసిందేంది, ఈ మూవీలో టాగోర్ మూవీలో అసలు వెంకటేష్ లేనే లేడు, కానీ దానికి నేను ఎట్లా ప్రజెంట్ చేసిన, చిరంజీవి రోల్ బాగుండే కానీ నాకు వెంకటేష్ రోల్ నచ్చలే అని ఇచ్చిన. అండ్ వాట్ యూ థింక్ అని అడిగిన దానికి. అండ్ లుక్ ఎట్ ద రెస్పాన్స్ నౌ. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ వెంట్ ఎక్స్పెక్టింగ్ అ సబ్స్టాన్షియల్ వెల్ ఎడ్జ్డ్ పార్ట్ ఫర్ వెంకటేష్ అంట. అరే అవునరా భయ్, చిరంజీవి రోల్ మస్తుండే కానీ నువ్వు ఏ వెంకటేష్ గురించి అడుగుతున్నావు? విక్టరీ వెంకటేష్ అయితే ఈ మూవీలో లేకుండే, నువ్వు వేరే వెంకటేష్ ని రిఫర్ చేస్తున్నావా? ఎవరైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ వెంకటేష్ పేరుతో రిఫర్ చేస్తున్నా, ఏ వెంకటేష్ అని కనీసం అదేనా అడగాలి కదా. కానీ ఇదేం చేయకుండా అది డైరెక్ట్ మనకు ఆన్సర్ ఇచ్చేసింది. అందుకే నేనేమనుకున్నా, ఇదేమో కన్ఫ్యూజ్ అయింది అనుకుని మళ్ళీ నేను దానికి అడిగిన, ఓకే, ఈజ్ దెర్ ఎనీ ఆర్టిస్ట్ ఇన్ ద సపోర్టింగ్ రోల్ ఆర్ ఎనీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బై నేమ్ వెంకటేష్? నేను అనుకున్నా అది దానికి ఆ వెంకటేష్ ని రిఫర్ చేసుకొని మనకు ఆన్సర్ ఇచ్చింది అనుకున్నా. కానీ ఈ ఆన్సర్ చూడండి, దెర్ ఈజ్ నో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్ సపోర్టింగ్ రోల్ ఆర్టిస్ట్ బై నేమ్ వెంకటేష్. మరి ఎందుకు ఇచ్చినారా బై ముందు? ఇక్కడ ఏంటంటే మనకు టాగోర్ మూవీ గురించి తెలుసు అండ్ వీ నో ద స్టార్ కాస్ట్ ఆఫ్ ఇట్, ఎవరెవరు ఉన్నారు ఎవరు లేరు. ఇమాజిన్ ఇఫ్ యు ఆర్ డీలింగ్ విత్ సంథింగ్ సైంటిఫిక్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు యువర్ స్టడీ విచ్ యూ స్టిల్ డోంట్ నో. అలాంటప్పుడు ఇటువంటి ఆన్సర్స్ ఇస్తే మీరు ఏమంటారు? రాంగ్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తారు కదా. దిస్ ఇస్ వాట్ ఇక్కడ ఏం చేసింది ఏఐ, ఒక ప్లాట్ ని ఇన్వెంట్ చేసింది, దీని వెనుక ఒక థీమ్ ని కూడా ఇన్వెంట్ చేసి పడేసింది. అది వెంకటేష్ లెవెల్ అంత రోల్ లేదు ఈ మూవీలో అని చెప్పింది, కానీ ఇన్ఫాక్ట్ అక్కడ వెంకటేష్ లేనే లేడు. ఒక ఫేక్ బ్యాక్గ్రౌండ్ ని కూడా క్రియేట్ చేసి ఇచ్చింది అది మనకి. దీన్నే హాలుసినేషన్ అని అంటాం. అందుకే వీటి ఆన్సర్స్ ని బ్లైండ్ గా నమ్మద్దు. మీరు క్రాస్ చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్నిసార్లు అయినా ట్రై చేయండి, ఇది ఇట్లనే ఈ ప్యాటర్న్ లోనే ఆన్సర్స్ ఇస్తుంది. కానీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, ఇది బగ్ కాదు. దిస్ ఇస్ హౌ ద మోడల్స్ థింక్ ఆర్ బిహేవ్. షాకింగ్ కదా. మీరు ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే 3 థింగ్స్ చేయగలుగుతారు. ఎక్స్ప్లెయిన్ ఇన్ సింపుల్ వర్డ్స్ హౌ ఏఐ జనరేట్స్ ఆన్సర్స్, రికగ్నైజ్ హాలుసినేషన్స్ అండ్ రెడ్యూస్ దెమ్, అండ్ స్టార్ట్ బిల్డింగ్ అ సేఫ్ పర్సనల్ AI check routine. What AI is? AI does not understand. It predicts. AI does not understand what you're saying. మీరేమంటారో దానికి అర్థం కాదు. షాకింగ్ కదా. AI does not think like a human. కానీ అది మస్ట్ ప్రిడిక్ట్ చేయగలుగుతుంది వాట్ కమ్స్ నెక్స్ట్ అని. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరినైనా హైదరాబాద్ ఇస్ ఫేమస్ ఫర్ అని అనగానే వాడు ఏమంటాడు? బిర్యానీ మామా. ఇక్కడ మనం ఏమైనా ఆలోచించినామా? లే. వీ హ్యావ్ ప్రిడిక్టెడ్ ద మోస్ట్ లైక్లీ వర్డ్. ఏఐ కూడా సేమ్ వేలో పనిచేస్తుంది, బట్ విత్ మిలియన్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వన్ సింగిల్ సెంటెన్స్. మీరు వాడే ప్రతి AI systems follows this simple system. You give input, could be a message, voice, or a file. The model processes patterns from its training. You get output. అది టెక్స్ట్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, ఆర్ సౌండ్ కావచ్చు. డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి కానీ సిస్టమ్ మాత్రం ఇదే. దే ఫాలో ద సేమ్ సిస్టమ్. మీకు అగర్ ఏదైనా ఒక్క లైన్ రిమెంబర్ చేయాలా, గుర్తుపెట్టుకోవాలా ఈ వీడియో నుంచి అంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఏఐ ప్రిడిక్ట్స్ వాట్ కమ్స్ నెక్స్ట్ బేస్డ్ ఆన్ ప్యాటర్న్స్, నాట్ ఆన్ అండర్స్టాండింగ్ ఆర్ రీజనింగ్. ఈ ఒక్క లైన్ మీరు గుర్తుపెట్టుకుంటే మొత్తం గేమ్ అర్థమైపోతుంది మీకు. కానీ వై హాలుసినేషన్స్ హ్యాపెన్? అసలు ఇది ఎందుకు అవుతుంది? ఏఐ యూజువల్గా నాకు తెలియదు అని అస్సలు అనదు. దాని ప్లేస్ లో మీకు ఏదో ఒకటి ఇచ్చి పడేస్తుంది అది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అన్షూర్, ఇట్ విల్ స్టిల్ ట్రై టు సౌండ్ కాన్ఫిడెంట్. అదే మనకు కొంపలు ముంచుతుంది ఇఫ్ యూ డోంట్ క్రాస్ చెక్ ఇట్. అందుకే జనాలకు రాంగ్ ఆన్సర్స్ వస్తుంటాయి. ఇక్కడ ఏఐ ఖరాబ్ అని కాదు, బట్ వి డిడ్ంట్ ఆస్క్ ఇట్ టు బి కేర్ఫుల్ ఇనఫ్. మనం అక్కడ దానికి చెప్తే, అరే
కేర్ఫుల్ గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆన్సర్ ఇరా అంటే అది అట్లనే ఆన్సర్ ఇస్తుంది. ఒక లైవ్ ప్రాంప్ట్ టెస్ట్ చేద్దాం. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ కమర్షియలీ సోల్డ్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఇన్ 1 sentence. ఇక్కడ ప్రాంప్ట్ 2 చూడండి. విత్ అన్సర్టనిటీ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ మనం విత్ అన్సర్టనిటీ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ కమర్షియలీ సోల్డ్ ఇన్ ఇండియా? ఇఫ్ యు ఆర్ నాట్ 100% sure, say I'm not sure and list what assumptions you're making. Answer in 1 sentence. ఇక్కడ మనం అరే నీకు తెలియకపోతే నాకు తెలియదని చెప్పు అండ్ ఏమైనా అజంప్షన్స్ చేస్తే ఆ అజంప్షన్స్ ఏం చేసినావో ఎట్లా చేసినావో చెప్పని అంటున్నాం మనం. ఇక్కడ డిఫరెన్స్ చూసిరా ఎంత ఉన్నదో. ఫస్ట్ ప్రాంప్ట్ లో ఏఐ కాన్ఫిడెంట్ గా ఆన్సర్ ఇచ్చింది ఈవెన్ ఇఫ్ ఇట్ మైట్ బి రాంగ్. సెకండ్ ప్రాంప్ట్ లో మనం దానికి ఫోర్స్ చేసినాం టు షో అన్సర్టనిటీ అండ్ అజంప్షన్స్. సేమ్ మోడల్, సేమ్ క్వశ్చన్, కానీ డిఫరెంట్ బిహేవియర్. అంటే మనం అడిగే విధానం మీద బట్టి అది పల్టీ కొడుతుంటది. సో నౌ యూ సా సంథింగ్ ఇంపార్టెంట్. AI can sound confident even when it's not sure. This is the problem. Next video lo నేను చూపిస్తా how to control AI instead of trusting it. Prompts ని magic words లాగా కాకుండా control systems లాగా ఎట్లా యూజ్ చేయాలో. This was episode 1. Episode 2 is where the power starts. You must verify. Otherwise, you will act on the wrong information it gives. You must verify. Otherwise, you will act on the wrong information it gives. ఒక ప్లాట్ ని ఇన్వెంట్ చేసింది. దీని వెనుక ఒక థీమ్ ని కూడా ఇన్వెంట్ చేసి పడేసింది అది. ఒక ఫేక్ బ్యాక్గ్రౌండ్ ని కూడా క్రియేట్ చేసి ఇచ్చింది అది మనకి. దీన్నే హాలుసినేషన్ అని అంటాం. కానీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇది బగ్ కాదు. దిస్ ఇస్ హౌ ద మోడల్స్ థింక్ ఆర్ బిహేవ్. షాకింగ్ కదా. AI కూడా సేమ్ వేలో పనిచేస్తుంది బట్ విత్ మిలియన్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 single sentence. AI predicts what comes next based on patterns, not on understanding or reasoning. Even if it is unsure, it will still try to sound confident.